ఈ రోజు గ్రామాలను అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని మాట్లాడేటువంటి మావోయిస్టులారా, మరి ఆ గ్రామాల్లోకి అభివృద్ధి కోసం వచ్చేటువంటి అధికారులను హత్య చేసేది ఎవరు? మీరు కాదా అని ప్రశ్నిస్తున్నా. ఈ రోజు అభివృద్ధి జరగాల్సిన గ్రామాలను మీ యొక్క స్వార్థం కోసం, మీ యొక్క శిబిరాలను నిర్వహించుకోవడం కోసం వాటిని అభివృద్ధికి దూరంగా జరిపేటువంటి ప్రయత్నం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వలేదు, మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది, జీవించే హక్కుని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మాట్లాడేటువంటి మేధావులారా, అర్బన్ నక్సలైట్లారా, మొన్న ఏటూరు నగరంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 3 గ్రే హౌండ్స్ వారి శరీరాల్లో అమరులు అయితే వారి శరీరాల్లో ఒక్కరి శరీరంలో 109 బుల్లెట్లు లభ్యమైనాయి. కనీసం వాళ్ళ కుటుంబాలు ఆ యొక్క కానిస్టేబుల్ మృతదేహాలను, గ్రే హౌండ్స్ పోలీసులను చూసే పరిస్థితుల్లో ఆ శవాలు కూడా లేవు. మరి ఆ తల్లిదండ్రులకు హక్కులు లేవా వాళ్ళ కుమారులను చూసేటువంటి? అంత ఛిద్రంగా హత్య చేసే హక్కు మీకు ఎవరిచ్చిల్లు? మీరు ఆ యొక్క గ్రే హౌండ్స్ వాళ్ళను హక్కును, జీవించే హక్కును కాలరాసింది.